విశాఖపట్నం అంటే అందరికీ గుర్తొచ్చేది సముద్రం. ఆచి చికెన్ మసాలా. సో ఈ సముద్ర తీర ప్రాంతంలో ఎంజాయ్ చేసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో సముద్ర కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు జీవీఎంసీ అధికారులు అడుగులు వేశారు. ఎందుకంటే విశాఖ నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే గడ్డలు, కాలువల ద్వారా వచ్చిన మురుగునీరంతా కూడా నేరుగా సముద్రంలో కలిసిపోవడం వల్ల ఈ పర్యాటకులంతా కూడా కొంచెం అసౌకర్యానికి గురవుతున్న నేపథ్యంలో జీవీఎంసీ 1.62 crores ఒక ప్రత్యేక ప్రాజెక్టుని చేపట్టింది. ఏదైతే ఈ మురుగునీరంతా కూడా శుద్ధి చేసి సముద్రంలోకి విడిచిపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మనం చూడొచ్చు బీచ్ రోడ్లో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం బీచ్ రోడ్లో ఉన్నటువంటి గోకుల్ పార్క్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రత్యేకంగా పైప్ లైన్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో వచ్చేటువంటి మురుగునీరు ఇదంతా కూడా నేరుగా సముద్రంలో కలకుండా ఉండేందుకు ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ఏదైతే ఈ మురుగునీరు శుద్ధి కేంద్రానికి తరలించే ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది ఎలా అమలు అవుతుంది? ఈ ఊర్లో వాడిక నీరంతా సముద్రంలోకి వెళ్ళకూడదండి. సముద్రం ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుంది. అందరూ ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి ఇక్కడ ఏ డ్రైన్ వాటర్ కూడా డైరెక్ట్గా నేరుగా అక్కడికి వెళ్ళకూడదనేది ఉద్దేశం. ఏదైనా వాటర్ సముద్రంలోకి విడిచిపెట్టాలంటే దాన్ని ట్రీట్మెంట్ చేసి ప్రాపర్ వాల్యూస్ వచ్చే వరకు ట్రీట్మెంట్ చేసి సముద్రంలోకి విడిచిపెట్టాలండి. సో మనకి 38 MLDలో లక్ష్మీ టాకీస్ అంటే స్టేడియం పక్కన ఒక ప్లాంట్ ఉందండి, ఎస్టీపీ. ఆ ఎస్టీపీకి వాటర్ అంతా పంపిస్తామండి. హెవీ రైన్స్ వచ్చినప్పుడు నార్మల్గా సముద్రంకి వెళ్ళిపోద్ది. నార్మల్గా రోజు వాడుక నీళ్ళు మాత్రం అక్కడికి ఎస్టీపీ దగ్గర తీసుకుపోయి అక్కడ ట్రీట్మెంట్ చేసి పంపిస్తామండి. ఆ ఎస్టీపీ దగ్గర తీసుకోవడానికి ఈ డ్రైన్స్ అంతా కలుపుతూ ఊటగడ్డ దగ్గర ఒక సంపు కడతామండి. సంపు కట్టి వాటర్ సంపులోకి వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని పంపింగ్ చేస్తామండి. పంపింగ్ చేసి ఇక్కడ మనకి టౌన్ హాల్ దగ్గర ఒక పంప్ హౌస్ ఉందండి. అక్కడ నుంచి 38 ML ఎస్టీపీ పంపిస్తామండి. పంపించింది అక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒకటి హార్టికల్చర్కి ఏమైనా కావాలంటే వాడతామండి. లేదంటే మనకి రోడ్డు తడపడానికి కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఫౌండేషన్ తడుపుతున్న వాళ్ళకి కానీ, లేదంటే మనకి ఏబీ సమ్మర్లో స్ప్రింక్లింగ్ చేయాలని అలాగే వాడతామండి. ఇది కాకుండా కొన్ని ఇండస్ట్రీస్కి, మేజర్ ఇండస్ట్రీస్కి ఫర్దర్ ట్రీట్మెంట్ చేసి ఇస్తున్నామండి. మనకి 38 ML లేదు కానీ 108 ML నుంచి హెచ్పిసిఎల్కి ట్రీటెడ్ వాటర్ మనం ఇస్తున్నామండి. హెచ్పిసిఎల్కి అమ్ముతున్నాం. అలాగే మన కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ 1.62 crores ఫైల్ శాంక్షన్ అయిందండి. వర్కులు చేస్తున్నాం. ఒక గ్రావిటీ మెయిన్, పంపింగ్ మెయిన్ వేస్తాం. అక్కడ సంపు కట్టి, పంప్ హౌస్ కట్టి వాటర్ ట్రీట్మెంట్ చేస్తామండి. అంటే పైనుంచి వచ్చే ప్రతి ఏ ట్రైన్ కూడా సముద్రంలోకి నేరుగా వెళ్ళకూడదనేది ఉద్దేశం. సారథులక కమిషనర్ తలక హెచ్చాకి దృష్టి పెట్టుకొని చేస్తున్నారండి. దీనిపైన పబ్లిక్ నుంచి చాలా గ్రీవెన్స్లు వస్తున్నాయి. అవన్నీ కన్సిడర్ చేస్తూ ఎంత డబ్బులైనా పర్వాలేదు కానీ సముద్రంలోకి వాటర్ వెళ్ళకూడదని చెప్పేసి ఈ కాన్సెప్ట్ చేస్తున్నాం. అంటే తీరం వెంబడి చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి సార్? అంటే ఈ తీరానికి చేరుకునే మురుగునీరుని శుద్ధి చేయడానికి మామూలు సిటీలో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి సార్? సరే, ఈ తీరం వెంబడి మనకి 3 ప్లాంట్లు ఉన్నాయండి. ఒకటి లక్ష్మీ టాకీస్ 38 MLD ప్లాంట్ అండి, పూర్ణ మార్కెట్ పక్కన ఉంది. 2 అప్పగరదర ప్లాంట్ ఉంది 25 MLD అండి. ఇది కాకుండా మనకి కొంత హై ఎలివేషన్ ప్రకారం మనకి విశాలాక్షి నగర్, జోడుగులపాలెం వాటరు ముడుసులో కింద 13 MLD అవుతుందండి. 3 ప్లాంట్లకు వెళ్తుంటుంది. ఇది కాకుండా మధురవాడ దగ్గర ఒక ప్లాంట్ కట్టబోతున్నామండి, దానికి కూడా వెళ్తుందండి. అప్పుడు బీచ్ వాటర్ అంతా 4 ప్లాంట్కి డివైడ్ చేసి ఒక్క డ్రైన్ కూడా బయటకు పోకూడదండి సముద్రంలోకి ప్లాన్ చేస్తున్నామండి. సార్ ఇప్పుడు మేజర్గా ఒక ఇష్యూ ఉంది సార్, ఏంటంటే నీరుతో పాటు చాలా వ్యర్థాలు వేసేస్తారు సార్. ప్లాస్టిక్ అని, ఇంట్లో వాడే ప్రతిదీ కూడా కాలువలు అనువుగా ఉంటాయని వేసేస్తుంటారు డస్ట్బిన్లు ఉన్నప్పటికీ కూడా. సో వాటిని ఎక్కడికక్కడ స్టాప్ చేసి కేవలం వాటర్ని మాత్రమే సాగ్రిగేట్ చేసేలా ఏమైనా ఉంది సార్ పద్ధతి? ఏంటండి, ఇప్పుడు రీసెంట్గా కమిషనర్ గారి ఆదేశాల మేరకు సిఈ గారు మా ఇంజనీరింగ్ సిబ్బంది పిలిచి మొత్తం ఎన్ని డ్రైన్స్ ఉన్నాయి చూడమన్నా, డ్రైన్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఎండింగ్ పాయింట్ ఎక్కడ, ఒకే చోట ఆపే కన్నా మధ్యలో ఆపనే మీరు చెప్పినట్టే మధ్యలో ఆపి ఎక్కడికక్కడ క్లీన్ చేయాలనేది ఉందండి. పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్ కల్పించాలి. మొత్తం 25 డ్రైన్లు ఉన్నాయండి, మేజర్ మైనర్ కలిపి. 25 డ్రైన్లు కన్నా జాగ్రత్తగా మీరు చెప్పినట్టు ఎక్కడికక్కడ ఆపితే ఇక్కడ వరకు మనకి ఇబ్బంది రాదండి. సముద్రంలోకి ఇంకా కడతాలు వెళ్ళవండి, ఇక్కడ డ్రైన్ దగ్గర ఆగిపోతాయండి. లాస్ట్ పాయింట్లో కూడా మేము త్రూఅవుట్ ది ఇయర్ మెయింటెనెన్స్కి ఒక టీంని పెట్టుకొని మెయింటైన్ చేస్తామండి. ఓకే. సో అంటే ప్లాస్టిక్ కానీ ఏవైనా అక్కడ మెస్ లాంటిది ఉంటుందా సార్?
మెష్ పెడతామండి. గ్రిల్ ఒక స్టేజ్ లో బీచ్ రోడ్ లో 2 స్టేజ్లో పెడుతున్నామండి. రోడ్డు అటువైపు పెడుతున్నామండి, బీచ్ రోడ్ లో పెడుతున్నామండి. సో అక్కడ ఏమైనా మిస్ అయ్యి ఇటు వచ్చినా కానీ ఇక్కడ తీసేస్తాం. రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తామండి. సో దీని మీద రెగ్యులర్ పర్యవేక్షణ ఉంటుంది. రెగ్యులర్ పర్యవేక్షణ ఉంటుందండి. ఒక టీమ్ ని, ఒక ఏఈని, ఇక్కడ ఈయన వర్క్ ఇన్స్పెక్టర్ అని బీటెక్ చేశారు. ఈయన ఇప్పుడు బీచ్ రోడ్ కే ఉంటాడండి. అలాంటి అబ్బాయి ఇంకో ఉన్నారండి. వీళ్ళు కొంచెం టెక్నికల్ గా ఉండాలని చెప్పేసి వీళ్ళకి పెట్టామండి ఇక్కడ. కంటిన్యూస్ ఇక్కడే ఉంటారండి. సో ఈ మురుగునీరు బీచ్ రోడ్ వైపు రాకుండా అలా మొత్తం అంతా కూడా త్రూ పైప్ లైన్ ద్వారా ఇప్పుడు ఈ పైపుల ద్వారా వెళ్ళిపోద్దా సార్? వెళ్ళిపోద్ది సార్. మనకి 5 ట్రైన్లు ఇక్కడ కలుపుతున్నాం సార్. మిగతా 4 ట్రైన్లు యూజీడీకి ఆల్రెడీ కలిపేశామండి. సో అక్కడ నుంచి వెళ్తున్నాయండి, అక్కడ బీచ్కి వెళ్ళట్లేదు. లాస్ట్ నవంబర్ నుంచి ఈ రోజు వరకు బీచ్ రోడ్ లో ఎక్కడ కూడా పొంగలేదండి. అంతకు ముందు ప్రతిరోజు పొంగిపోయేదండి మార్నింగ్ టైంలో. అవును, ఇటీవల మేము కూడా ఒక చూసాం సార్, బీచ్ రోడ్ లోకి రోడ్డు అంతా కూడా వర్షం వస్తే మొత్తం పొంగిపోయి నీరు వచ్చేసిందని వింటున్నాం. సో అది కూడా నివారించవచ్చు. వర్షం నీళ్ళు వేరండి, యూజీడీ వాటర్ వేరే. యూజీడీ వాటర్ వర్షం నీళ్ళు వస్తే హెవీ రైన్ వచ్చినప్పుడు వస్తుంది, కాసేపు అండి వెళ్ళిపోతుంది. యూజీడీ ఎలా కాదు కదా, సముద్రంలో నేరుగా కలవడానికి లేదండి. వర్షం నీళ్ళు కలిసినా పర్వాలేదండి. కొండ మీద చూసిన సర్ఫేస్ వాటర్ అండి ఇది. అవును, ఇది ఇళ్ళలో వాడికి నీళ్లు, మురికి నీళ్లు, సివేజ్ వాటర్ అన్ని వస్తాయండి. సెప్టిక్ ట్యాంక్ అన్ని వస్తాయి కాబట్టి ఇది కలవకూడదండి. ఓకే సార్, ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి ఎంత టైం పడుతుంది? ఎలా జరుగుతుంది సార్ పనులు? పనులు అయితే ఫాస్ట్గా అవుతున్నాయండి. నాకు కొంచెం టైం తీసుకునేది వెళ్ళండి, సంపు వెళ్ళ తీసుకోవాలండి. ఎందుకంటే అది ఇసుకలో వేయాలండి, దాన్ని కొంచెం టెక్నికల్గా చేయాలండి. అక్కడ తవ్వడానికి కూడా కాదు, రీసెంట్గా ఓటగడ్డ దగ్గర బాగా డెవలప్ చేశారు, చిన్న పార్క్లో చేశారు. మీరు కూడా చూడొచ్చు. ఆ పార్క్ని డిస్టర్బ్ చేయకుండా మేము వర్క్ చేయాలండి. ఈ పైప్ లైన్స్ ఒక 1 వీక్లో అయిపోతాయండి. అక్కడ కూడా వెల్ స్టార్ట్ చేస్తామండి. స్టార్ట్ చేసి అందులో పంపులు కూడా ఆర్డర్ ఇచ్చారండి. పంపులు బిగించి తీసేస్తాండి. మాక్సిమం 2 monthsలో అవుతుందండి. అంటే ఇప్పుడు ఆ వ్యర్థ నీళ్ళు కలిసే చోట కూడా ఇప్పుడు సుందరీకరణ పనులు చేపట్టినట్టున్నారు సార్? పెట్టానండి, అక్కడ ఆల్రెడీ అయిందండి. ఈ చిన్న చిన్న ట్రైన్స్ అవసరం లేదండి, పెద్ద ట్రైన్ కాబట్టి ఓటగడ్డది ఇక్కడ పైన మన పాండ్రంగపురం నుంచి ఆ వాటర్ అంతా వస్తుందండి. చాలా హెవీ వాటర్ వస్తుందండి. అక్కడ సుందరీకరణ పనులు చేపట్టారండి. మొన్న ప్రొఫెసర్ గారు వచ్చారు, అన్ని కాలువల దగ్గర పెడితే బాగుంది కదా అన్నారు. మన టీంతో, ఇంజనీరింగ్ టీంతో మాట్లాడి, సార్తో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామండి. ఓకే, సో ఇక ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఇంకా వ్యర్థాల నీరు అంతా కూడా సముద్రంలో నేరుగా కలిసే పరిస్థితి ఉండదు. అంతే సార్, వ్యర్థాలు డైలీ యూసేజ్ వాటర్ అయితే సముద్రంలోకి వెళ్ళదండి. వర్షం నీళ్ళు మాత్రం సముద్రంలోకి వెళ్తుందండి. అది వర్షం పడినప్పుడే రిమైనింగ్ టైంలో మళ్ళీ నార్మల్ యాజిటీస్గా మనం ఏదైతే వర్క్ చేస్తామో వర్క్ ద్వారా వెళ్తుందండి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పర్యాటకులు ఎక్కువగా సముద్ర తీరంలోకి వచ్చి ఈ స్నానం చేసేందుకైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వారు ఈ పక్కనే ఉన్నటువంటి ఈ ఊటగడ్డ కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గడ్డల నుంచి, కాలనీల నుంచి వచ్చే, కాలువల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా నేరుగా సముద్రంలోకి వెళ్ళడం, అది చూసి స్నానాలు చేస్తే ఏమవుతుందో అని ఒక భయాందోళన అయితే ఉండేది. సో ఆ భయాందోళనకు చెక్ పెట్టేందుకైతే జీవీఎంసీ ఈ ప్రణాళికను రూపొందించింది. త్వరలో ఈ పైప్ లైన్ అంతా పూర్తయిపోయినట్లయితే ఇంకా ఈ కాలువల నుంచి, గడ్డల నుంచి వచ్చే నీరంతా కూడా పూర్తిగా శుద్ధి చేసిన అనంతరమే విడుదల చేసేలా లేదా ప్రత్యామ్నాయానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఆచి చికెన్ మసాలా.